దాదాపు ఇది 13వ నెల, అంటే ఏడాది ముగిసి ఇప్పుడు రెండో ఏడాది మొదటి నెలలో ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన పదవులు కావచ్చు, రాజ్యసభ సమితి ఇలాంటి చాలా వాటిల్లో సీనియర్లందరికీ పక్కన పెట్టేసేసి లోకేష్ గారి చుట్టూనో లేదంటే లోకేష్ గారికి సంబంధించిన ఒక యంగ్ టీంని ప్రిపేర్ చేసే విధంగా టీడీపీ ముందుకెళ్తుంది. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, దేవినేని ఉమ లాంటి వాళ్ళు కావచ్చు, దాంతోపాటు గతంలో సీట్లు ఇస్తామని చెప్పేసి కోల్పోయినటువంటి చాలామంది వ్యక్తులు, సీట్లు త్యాగం చేసినటువంటి చాలామంది టీడీపీ నేతలు, వర్మ లాంటి వాళ్ళు, ఉమ లాంటి వాళ్ళు, చాలామంది బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా చాలా నెగిటివిటీని టీడీపీ పార్టీ మీద చూపిస్తున్నారు. వాళ్ళు ఉండాలా, బయటికి వెళ్ళి ఇంకో పార్టీలో చేరాలా అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తున్నప్పుడు టీడీపీకి కొంత నష్టం చేకూర్చే పరిస్థితులు కనపట్టలేదా? రెండు కారణాలు ఈ పదవి వ్యవహారం నడుస్తాయి. మొదటి కారణం తెలుగుదేశం సహజ స్వభావం. తెలుగుదేశం సహజ స్వభావం ఏంటంటే అన్ని పదవులు ఒకేసారి ఎప్పుడు ఇది. వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, ఒక 10 పదవులు ఉన్నాయి, తిరుపతిలో 10 పదవులు ఉంటాయి. 10 పదవులు 10 మంది, దాని 10 పదవులు ఆశించే వాళ్ళు 50 మంది ఉంటారు. 10 పదవులు 10 మందికి ఇచ్చేసినాం అనుకోండి, ఇంక 40 మందికి ఎవరైనా నిర్ణయానికి వచ్చేసి నెగిటివ్ అయిపోతారేమో, అసంతృప్తి ఫీల్ అవుతారేమో. కానీ ఒక 5 పదవులు అట్లే అంటిపెట్టుకుని ఉన్నాం అనుకోండి, 5 కోసం 50 మంది చూసుకుంటా ఉంటారు కదా, అంటే ఇంకా ఆశిస్తారు కదా. ఈ టాక్టిక్స్ మొదటి నుంచి తెలుగుదేశం అనుకుంటుంది. అది పాతకాలం సినిమా, ఇప్పుడు అది కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ గారు కల్చర్ ఏం చేశాడు, పట 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 రావడం, వరుస పెట్టి 6 నెలలు అన్ని ఇచ్చేసినాడు. మరి ఆయన ఇచ్చినాడు కదా, మీరు ఎందుకు మారిన కాలం. ఆ రోజు కాంగ్రెస్ కూడా చేసేది, కానీ చంద్రబాబు గారు ఎక్కువ చేస్తారు ఇట్లా విషయాలు. కానీ ఎక్కువ అయ్యి అంటే దాని ఏమంటారు కూడా, ద్రాక్ష చూస్తా ఉంటారంటారు అందరి ద్రాక్ష. ఇప్పుడు తిరుపతిలో తొడా చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఖాళీ ఇస్తే ఒకరికే ఇస్తారు, కానీ 5 మంది ఆశిస్తూ ఉంటారు. అంటే ఒకరికి ఇచ్చేసి 4 అసంతృప్తి ఫీల్ అవుతారు కదా. ఈకున్నా ఉంటే 5 మంది దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. ఇది పాత సినిమా స్టైల్, ఇది మంచిది కాదు, రాజకీయాల్లో కుదరదు. కానీ తెలుగుదేశం పార్టీ స్వభావం ఇచ్చే అన్ని పోస్టులు ఒకేసారి ఫిలప్ చేయదు. అది ఖచ్చితంగా ఈ కాలానికి సెట్ కాదు. చేసినప్పుడు పని చేద్దామని చాలా మంది ఇంట్లో కూర్చుంటారు. అది జరుగుతుంది అన్ని చోట్ల. ఇది ఫస్ట్ పాయింట్. ఇది తెలుగుదేశం. రెండోది లోకేష్ గారి ఎంట్రీ, అది అనివార్యం. అశోక్ గారు, లోకేష్ గారు చుట్టూ రాజకీయం నడక తప్పదు. ఆ పార్టీ గమనం భవిష్యత్తు లోకేష్ గారి చుట్టూ ఉంటుంది. లోకేష్ గారు తనకు తను అనుగుణంగా రాజకీయం చేస్తాడు. ఈ సీనియర్ తో డీల్ చేయడం కొంచెం ఇబ్బందే, వయసు రీత్యా కావచ్చు అని. కట్టి జూనియర్స్ ని ఆహ్వానిస్తారు. కాబట్టి ఇప్పుడు సీనియర్లకు అందరికి 2 ఛాన్సులు ఉన్నాయి. ఒక ఛాన్స్ ఏంటంటే అవకాశం ఇస్తే తాను తీసుకోవడం, ఈకపోతే తన రాజకీయ వారసుని లోకేష్ గారికి అప్పగించడం. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే తను అవకాశాలు తీసుకోవడం, లేకపోతే లోకేష్ గారికి తన రాజకీయ వారసుని కన్విన్స్ చేసి ఆయనకు అప్పగించడం. ఇది కుదరపోతే రెండో ఆప్షన్ ఏంటంటే సర్దుకోవడం. ఇది మిగిలింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనుంటాను, నేను సీనియర్ అంటే నాకు ఇంకా 10 ఏళ్ళు ఓపుకుందని అంటాను. ఒక 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుందాము, నాకు ఇంకా ఓపుకుంది, నేను ఇంకా చేస్తాను అంటాను. కానీ లోకేష్ గారు నాకు 30 ఏళ్ళ పిల్లోడు కావాలంటే నేను 70 ఏళ్ళు వచ్చి నాకు ఇంకా ఓపుకుంది అంటే ఆయనకు ఓపుకుండద్దా? మీతో డీల్ చేయడానికి ఆయనకు ఓపుకుండద్దా? కాబట్టి మీ ఓపిక ఇక్కడ ప్రధానం కాదు. లోకేష్ భవిష్యత్తు మీ నాయకుడు అన్నది ఒక వాస్తవం. ఆయన సారథ్యంలో పార్టీ నడవాలనేది ఒక వాస్తవం. ఇది వాస్తవం మీరే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైతే పదవులు కావాలన్నా వాళ్ళు కూడా అదే చెప్తారు, లోకేష్ భవిష్యత్తు నాయకుడు అని. కానీ లోకేష్ భవిష్యత్తు నాయకుడు అనుకుంటే లోకేష్ వయసు, లోకేష్ గారు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం సృష్టించుకుంటాడు. ఇది రాజకీయాలు ఎవరికైనా సహజం. సీనియర్లు అనేవాళ్ళు ఇస్తే తీసుకోవడం అనుభవం పేరుతో, ఇవ్వకపోతే తన రాజకీయ వారసుని అప్పగిచ్చేసి ప్రోత్సహించడం. మాకు ఇది కుదరదు అంటే సర్దుకోవడం, రాజకీయంగా బయటపోవడం. ఇంకా ఏరే ఛాన్సే లేదు. ఏరే ఛాన్స్ కోసం ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళు రాజకీయంగా ఎదగడనేది క్లారిటీ వచ్చింది. ఓకే. అయితే ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలంటే ఇంకో పార్టీలో చేరాలి, అంతకుమించి ఇంకా పరిణామాలు లేవు. ఇంకా టీడీపీలో కంటిన్యూ అయితే ఇంక ఇదే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. అంటే పక్కన కూడా చేర్చుకోవాలి కదా, వాళ్ళకి ఆ సీట్లో బ్రహ్మాండమైన నాయకుడు అనుకుని వాళ్ళు కూడా చేర్చుకోరు కదా. అంతే కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా, టీడీపీ, జనసేన, బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, వైసీపీ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం కదా. ఆ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా. ఓకే. రైట్ చూద్దాం సార్, దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.